ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. పరమగీత ప్రసంగాలకు మరోసారి మిమ్ములను ప్రేమతో ఆహ్వానించుచున్నాను. పొలములోని పుష్పము యేసుక్రీస్త లేదా వధువు సంగమా? నేటి ధ్యానం కొరకు పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము మొదటి వాక్యమును చదువుకుందాం. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. షారోను పుష్పము యేసుక్రీస్తును సూచించుచున్నదని కొంతమంది భక్తులు పాడుట మనం చూస్తున్నాం. షారోను రోజాయేసే పరిపూర్ణ సుందరుడు. నా చిన్నప్పటి నుండి షారోను రోజా యేసు ప్రభువే అని పాడుతూ పెరిగిన వాడిని నేను. అయితే ఈ పరమగీత గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనములో ఉన్న ఈ వచనము షూలమ్మితి చెబుతున్న మాట గనుక మనము షారోను పుష్పమును షూలమ్మితి అనగా సంఘముతో పోల్చి చూడాలి. షారోను పొలములోని పుష్పాన్ని అంటూ షూలమ్మితి చెప్పటం పొలములోని పువ్వుగా ఆమె తనను పోల్చుకుంటోంది. అది షారోను పొలము. బైబిల్ గ్రంథములో షారోను పొలమునకు ఒక గొప్ప ప్రత్యేకత ఉన్నది. షారోను పొలముగా పిలువబడే స్థలం ఎక్కడున్నదంటే కర్మెలు పర్వత వాలులకు దక్షిణముగా విస్తరించి ఉన్న మధ్యధర సముద్ర తీర మైదానమే ఈ షారోను పొలము. ఇది ఎప్పేకు ఉత్తరాన యార్కాను నదికి దక్షిణంగా 30 మైళ్ళ వరకు విస్తరించి వెడల్పులో దాదాపు 8 నుండి 12 మైళ్ళ వరకు ఉంటుంది. ఇశ్రాయేలు దేశంలో ఈ షారోను పొలము ఎంతో సారవంతమైనది. పశువులకు సమృద్ధిగా మేతను ఇచ్చేది. ఈ షారోను పొలమును గురించి పరమగీత గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనములో మాత్రమే కాక పాత నిబంధనలో మరో 4 చోట్ల ఈ షారోను పొలము యొక్క ప్రస్తావనను మనం చూస్తాం. యెషయా గ్రంథం 33:9లో షారోను ఎడారి ఆయెను అని మనము చూస్తే, యెషయా గ్రంథం 35వ అధ్యాయము 2వ వచనంలో షారోనులకున్న సొగసు దానికుండును అని దేవుడు అరణ్యమును పుష్పింపచేయునప్పుడు ఆ అరణ్యానికి కలిగే సొగస్సును వర్ణిస్తూ షారోను ప్రస్తావనను తీసుకొచ్చాడు యెషయా. అలాగే యెషయా గ్రంథం 65వ అధ్యాయము 10వ వచనంలో షారోను గొర్రెల మేత భూమి యగును అని ఉన్నది. అలాగే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 27వ అధ్యాయము 29వ వచనంలో షారోనులో మేయు పశువుల మీద అని మనం చూస్తాం. ప్రియులారా, ఈ వచనాలన్నీ చూచినప్పుడు షారోను గొర్రెల మందలతో పశువులతో ఎల్లప్పుడూ కలకలలాడే పొలమై ఉన్నది. అక్కడ గొర్రెలు మేత మేస్తూ ఉంటాయి, విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి, చూలు కడుతూ ఉంటాయి, నిశ్చింతగా సేద తీరుతూ ఉంటాయి. ప్రియులారా, అటువంటి షారోను పొలము దేనికి సాదృశ్యముగా ఉన్నది అంటే దేవుని సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది. దేవుని సంఘమే ఈరోజు షారోను పొలము. ప్రజలు దేవుని వాక్యం వింటూ అద్భుతాలు పొందుకుంటూ దేవునిని ఆరాధిస్తూ వెళ్తూ వస్తూ ఉండే స్థలము దేవుని మందిరము. అటువంటి దేవుని మందిరములో పూసిన పుష్పాన్ని అని షూలమ్మితి చెప్తోంది. మనము చర్చికి వెళ్ళక్కర్లొద్దు, ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు, యూట్యూబ్లో వచ్చే దేవుని వాక్యాలు వినొచ్చు అని అనేక మంది సంఘాలకు వెళ్లకుండా ఈరోజు ఇళ్లలోనే ఉండిపోతున్నారు. ప్రియులారా, వధువు సంఘము పొలములో పూసిన పుష్పమై ఉండాలి. అనగా మనలోని ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారం ఏదొక సంఘములో దేవునితో సహవాసము కలిగి ఉండాలి. మనము షారోను పొలములలోనే పూసే పుష్పాలము. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, నీవు దేవుని సంఘానికి క్రమంగా వెళ్తున్నావా? నీవు దేవుని సంఘానికి క్రమంగా వెళ్ళకపోతే నీవు షారోను పుష్పానివి కావు. నీవు వికసించలేవు, అలాగే మన ప్రభువును ఆకర్షించలేవు. ప్రియులారా, ఈ షారోను పుష్పమును గూర్చిన మరొక తలంపు వచ్చే వీడియోలో చెప్తాను. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. షారోను పొలములో పూసిన పుష్పముగా షూలమ్మితి తన్ను తాను వర్ణించుకుంటోంది. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ వారి వారి స్థానిక సంఘాల్లో
స్థిరపడి బలపడి వికసించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.